ఎలిజబెత్ అండి. మా బాబు పేరు జేమ్స్ అండి. అప్పుడు మా బాబుకి 2 సంవత్సరాల క్రితం బాగాలేదు. బాగోపోతే ఎడమ పక్కలోని కాయ వచ్చిందండి. చాలా బాగోలేదు. ఆపరేషన్ చేయించాము. చేయించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, మీ బాబుకి మందులు పని చేయమని డాక్టర్ గారు చెప్పారు. ఏంటి ఇలా చెప్పారని చాలా టెన్షన్ అయిపోయి బాధపడ్డాను. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నర్సింపల్లి మా ఆడబట్టు ఉంది. మా ఆడబట్టు ఇక్కడికి ప్రార్థనకు వచ్చేదంట. వచ్చినప్పుడు నాకు చెప్పింది, వదిన మా మేనల్లుడి కోసం ఏం భయపడకు, నేను ప్రార్థన సెత్తుకి వెళ్తున్నాను. అయ్యగారు ఒక అతనికి కాయ వచ్చింది తల మీద. అతను ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ బాగవలేదు. అయ్యగారు ప్రార్థన చేస్తే ఆయనకు బాగైపోయింది. అక్కడికి వెళ్తే మేనల్లుడు బాగవుతాడని చెప్పింది. అప్పుడు ప్రార్థన శక్తికి మేము వచ్చాము. వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు. మా బాబుకి స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది అని సజీవ లెక్కలో ఉంచాను. అయ్యగారు ఎంతగానో మా కొరకు ప్రార్థన చేశాడు. అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. 9 నెలలు అయిన తర్వాత మా కోడలు అన్నది నాకు గర్భఫలం కావాలని చెప్పింది. అయ్యగారిని అడుగుతానని చెప్పింది. అయితే అడుగని చెప్పాను. అయ్యగారిని అడిగిందంట. అడిగితే అయ్యగారు ప్రార్థన చేసి పండు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబు కావాలని అడిగిందంట. నీకు బాబు పుడతాడు, వెళ్ళమ్మా, మనవడు పుడతాడు, ఎత్తుకొని వద్దురు కానీ వెళ్ళండి అని చెప్పారు. అయ్యగారు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. అలాగే అయ్యగారు చెప్పిన రీతిగా బాబు పుట్టాడు మా కోళ్ళకి. ఈ చిన్న సాచికం దేవుడు దీవించిన గాక. ఆమేన్.